ఈరోజు వీడియో చాలా ఫన్గా ఉంటుంది. ఏంటంటే అసలు మామూలుగా ఒకప్పుడు ఎలా ఉండేవి ఫ్రూట్స్ వెజిటేబుల్స్, ఇప్పుడు ఎలా ఉన్నాయి ఒక్కసారి మీకు చూపిస్తాను. ఎందుకు చూపిస్తున్నాను లాస్ట్లో చెప్తాను, కానీ ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏంటంటే క్యారెట్ ఒకప్పుడు ఎలా ఉండేది తెలుసా? ఇలా ఉండేది. అంటే అది మామూలుగా ఏంటి, అది చాలా చూడండి అసలు క్యారెట్ లాగా కూడా అనిపించదు, ఏదో రూట్ లాగా ఉంటుంది ఆల్మోస్ట్. అయితే అది పర్పుల్ కలర్లో ఉండేది ఒకప్పుడు, లేకపోతే వైట్ కలర్లో కూడా ఉండేది. అంతే సన్నది ఇప్పుడు ఎలా తయారైంది, ఫుల్ ఆరెంజ్ కలర్లో జ్యూసీగా పెద్దగా క్రంచీగా ఉంది. సో ఎలా ఉంది చూసారా? సో అది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటికి వెళ్దాం. ఏంటంటే కార్న్ ఒకప్పుడు ఏంటంటే గ్రాస్, అది మీకు పిక్చర్స్ చూడండి ఇలా ఉండేది ఒకప్పుడు. 19 mm కన్నా మించి లేదు ఒకప్పుడు, అంతే సైజ్ ఉండేది. అదొక గడ్డి. అయితే దాని టేస్ట్ ఎలా ఉండేదో తెలుసా? డ్రై రా పొటాటో లాగా ఉండేది. అంటే అసలు ఆల్మోస్ట్ ఏం టేస్ట్ ఉండదు. అదే ఇప్పుడు కార్న్ ఒకసారి ఫోటో చూడండి, thousands of times ఎక్కువ సైజ్ పెరిగింది. సో మీకు అర్థమవుతుందా ఒకప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది. ప్లస్ ఈ మధ్య స్వీట్ కార్న్ అని కూడా వచ్చింది కదా, అసలు ఒరిజినలే అసలు ఏ టేస్ట్ లేదంటే స్వీట్ కార్న్ ఎలా వచ్చింది. సో ఎంత రేంజ్ మార్చారు. సో ఇప్పుడు నెక్స్ట్ వాటర్ మిలన్. సో పుచ్చకాయ అనేది ఎలా ఉండిందో ఒకప్పుడు ఒకసారి ఫోటో చూడండి. ఈ ఫోటో ఏంటంటే ఒక ఇటాలియన్ పెయింటర్ 17th centuryలో గీశారు. అయితే ఆయన పేరు ఏంటంటే జియోవాని స్టాంచి. సో అయితే ఈయన ఇటాలియన్ పెయింటర్. అయితే 17th century పెయింటింగ్స్కి వెళ్తే అసలు ఒరిజినల్ వాటర్ మిలన్ ఎలా ఉండేదో తెలిసింది. అయితే మీరు సరిగ్గా గమనిస్తే ఇక్కడ ఒకటి మీకు అర్థం అవ్వాలి. ఏంటంటే లోపల వైట్ కలర్ పోర్షనే ఎక్కువ ఉంది రెడ్ కలర్ కన్నా. కానీ ఇప్పుడు ఏమైంది, రెడ్ కలర్ మొత్తం రెడ్ కలర్ ఉంటుంది, కుదిరితే సీడ్లెస్ కూడా ఉంటుంది. అయితే అదే ఒకప్పుడు అయితే చూసారా, విత్తనాలు మ్యాక్సిమం కనబడుతున్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి, గట్టిగా ఉన్నాయి. తర్వాత ఎర్ర కలర్ది అంటే రెడ్ కలర్ పోర్షన్ చాలా తక్కువ ఉండింది. సో మీకు అర్థమవుతుందా అలా ఉన్నది ఇప్పుడు ఎలా తయారు చేస్తారు, కంప్లీట్ రెడ్ జ్యూసీ. తర్వాత సీడ్లెస్ కూడా చేస్తూ ఉన్నారు. తర్వాత ఫుల్ అంటే షుగర్ లాగా అయిపోయింది, ఆల్మోస్ట్ అంటే క్యాండీ లాగా అయిపోయింది. సో నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏంటంటే బనానా ఒకప్పుడు చూడండి ఎలా ఉంది. ఒకప్పుడు బనానా ఏంటంటే చూసారా, సీడ్స్ అనేవి చాలా గట్టిగా ఉండేవి, ఇంత పెద్దగా ఉండేవి. ఇప్పుడు బనానాస్ ఎలా ఉంటున్నాయి, అప్పుడు ఎలా ఉన్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే అది అంత తీయగా కూడా ఉండేది కదా, కొంచెం చేదుగా ఉండేది. అయితే ఇది ఎలా తెలిసిందంటే ఫైటోలిట్స్ అని ఉంటాయి, అంటే ఈ ప్లాంట్ టిష్యూ యొక్క ఫాజిల్స్ ఉన్నాయి. అయితే ఒక ఆర్కియలాజికల్ సైట్లో దొరికింది, దాని ప్రకారం ఇది ఎలా ఉందో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు బనానా ఎలా ఉంటుంది. అయితే ఇక్కడ ఒక మంచి స్టోరీ చెప్పాలి. ఏంటంటే బనానా ఒకప్పుడు ఇలానే ఉండేది. అయితే ఏమైందంటే దాని తర్వాత ఒక ఫంగస్ వస్తుంది. ఆ ఫంగస్ రావటం వల్ల వరల్డ్లో ఉన్న ఆల్మోస్ట్ ప్రతి బనానా చెడిపోతుంది. సో పోయిన తర్వాత ఎక్స్టెంట్ అయిపోతుంది ఆల్మోస్ట్. సో నెక్స్ట్ అప్పుడు రీసెర్చర్స్ ఏం చేశారంటే ఏదో ఒక కొత్త వెరైటీ చేయాలని చెప్పి ఇలాంటి బనానా, ఇప్పుడు ప్రెసెంట్ డే బనానాని తయారు చేశారు. సో అప్పుడు ఏమైందంటే ఫుల్ షుగరీ ఐటమ్స్ లాగైంది, ఆ విత్తనాలు కూడా ఆల్మోస్ట్ కళ్ళకు కనపడదు, అట్లా తయారైంది. అందుకని ఈ తయారు చేసిన కొత్త వెరైటీ ఏంటంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ దానికి రాదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా తీయగా తయారు చేశారు. నెక్స్ట్ ఇంకొకటి ఎగ్జాంపుల్ ఏంటంటే క్యాబేజ్ తీసుకుందాం. క్యాబేజ్ అనేది బ్రాసికా వెజిటేబుల్, అంటే బ్రాసికా ఫ్యామిలీకి సంబంధించిన ఒక వెజిటేబుల్. అయితే బ్రాసికా అనేది ఒరిజినల్ ఏంటో తెలుసా? వీడ్, అంటే ఒక కలుపు మొక్క. బ్రాసికా అనేది ఆ కలుపు మొక్కని మామూలుగా తినడానికి ఎవరు కుదరదు. అయితే దాన్ని బ్రీడ్ చేసి చాలా చేసి ఒక్కొక్కటి వచ్చినాయి. క్యాబేజ్, తర్వాత బ్రోకోలీ, అలాంటివన్నీ వచ్చినాయి. సో మీకు అర్థమవుతుందా ఒకప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది. సో ఇప్పుడు స్ట్రాబెర్రీస్కి వద్దాం. సో స్ట్రాబెర్రీస్ అనేది నేచర్లో ఎలా ఉంటుంది తెలుసా? ఇలా ఉంటుంది. అంటే మామూలుగా నిజంగా రియల్గా దొరికితే మీకు ఆల్మోస్ట్ మీ గోరు కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది, అంతేగాని ఇప్పుడు చూపించిన ఇంత పెద్దగా అసలు ఉండదు. సో ఒకప్పుడు అసలు చిన్నగా ఉండేది, తర్వాత ముళ్ళ లాంటివి కూడా కొంచెం పెద్దగా వచ్చి ఉండేవి. ఇప్పుడు ఏంటంటే స్మూత్గా అయిపోయింది ఆ స్ట్రాబెర్రీ, తర్వాత పెద్ద సైజ్ అయిపోయింది. సో ఒక్కసారి చూడండి. అయితే మీరు ఇట్లా అనొచ్చు, అంటే ఇప్పుడు వెళ్ళి నేను అడవిలో వెళ్ళి తినాలా అని అడగచ్చు. నేను అది అనట్లేదు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏంటి ఇప్పుడు ఫ్రూట్స్ అవన్నీ రోజు తింటా ఉన్నారు, కానీ వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఫ్రూట్స్ అనే ఒరిజినల్ ఫామ్ ఇది, షుగర్ కంటెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ అది కూడా సీజన్ ప్రకారం దొరికేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, సీజన్ కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారు. ప్లస్ ఇంకోటి ఏంటంటే అవును విటమిన్స్ మినరల్స్ వస్తాయి, కానీ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ సైజు పెరిగిపోయింది. అంటే సైజు పెరిగిపోయిందంటే షుగర్ కంటెంట్ కూడా పెరిగిపోయింది. సో షుగర్ రోజు తింటే ప్రాబ్లమ్స్ రాదా? సో అదొకటి. తర్వాత నేను ఏం చెప్తున్నా అంటే ఒకప్పటికి ఇప్పటికీ కంప్లీట్గా ఈ ఫ్రూట్స్ అనేవి మారిపోయినాయి, కాబట్టి తినేది కొంచెం జాగ్రత్తగానండి. తినేది సీజన్స్లో తినడం వల్ల ప్రాబ్లం రాదు, అదే రోజు తింటామంటే మాత్రం ప్రాబ్లమ్స్ వస్తుంది. సో ఇది ఈరోజు వీడియో. ఇంట్రెస్టింగ్ అనిపించిందా? అయితే చాలా మంది షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా కొంచెం తెలుసుకుంటారు ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయని. సో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం నొక్కటం మర్చిపోవద్దు. అలా అయితేనే నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్.